నా పేరు భరద్వాజ్. ఈ వీడియోలో మనం అనలాగ్ అవుట్పుట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి పిఎల్సిలో కామన్గా యూజ్ చేసే అనలాగ్ అవుట్పుట్స్ ఏమిటంటే కనుక, మన దగ్గర ఏదైనా మోటార్ ఉంటే కనుక దాని స్పీడ్ మనం కంట్రోల్ చేస్తే కనుక, అప్పుడు పిఎల్సి అనేది ఒక కమాండ్ సిగ్నల్, అంటే మోటార్ స్పీడ్ సెట్ పాయింట్ ఎంత కావాలి అని మనం పంపించాలి. మనం ఏదైనా విఎఫ్డి డ్రైవ్ యూజ్ చేస్తే కనుక మోటార్ యొక్క స్పీడ్ కంట్రోల్ కోసం అప్పుడు పిఎల్సి ఆ విఎఫ్డి డ్రైవ్కి ఒక అనలాగ్ అవుట్పుట్ పంపిస్తుంది. జనరల్గా అది ఏ ఫామ్లో ఉంటుందంటే కనుక 4 to 20 మిల్లీ కరెంట్ సిగ్నల్ అనేది పంపిస్తుంది. ఇది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, ఇది అనలాగ్ అవుట్పుట్, అంటే ఏఓ సిగ్నల్. ఓకే, తర్వాత ఇంకేముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా కంట్రోల్ వాల్వ్‌ని కంట్రోల్ చేస్తే కనుక, అప్పుడు మనం ఒక కమాండ్ సిగ్నల్‌ని పిఎల్సి నుంచి ఈ వాల్వ్‌కి పంపిస్తాం. అదేం చెప్తుందంటే వాల్వ్‌కి, నువ్వు ఎంత పర్సెంటేజ్ ఓపెన్ అవ్వాలి, లేదా ఎంత పర్సెంటేజ్ క్లోజ్ అవ్వాలి అనే కమాండ్ సిగ్నల్ అనేది పిఎల్సి ఈ వాల్వ్‌కి పంపించాలి. ఇది కూడా 4 to 20 మిల్లీ సిగ్నల్ ఫామ్‌లో ఉంటుంది. దీన్ని మనం ఏఓ సిగ్నల్ అంటాం. ఈ సిగ్నల్ రిసీవ్ చేసుకున్నాక ఆ వాల్వ్ అనేది ఆ కమాండ్ సిగ్నల్ తీసుకొని దాన్ని బట్టి ఓపెన్ క్లోజ్ అవుతుంది. జనరల్గా 0 to 100% ఓపెన్ లేదా 0 to 100% క్లోజ్ అని అంటాము. ఈ పిఎల్సి సిగ్నల్ వచ్చిన తర్వాత వాల్వ్ అనేది ఆపరేట్ అవుతుంది. ఈ సిగ్నల్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుందంటే కనుక, మోస్ట్లీ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మాన్యువల్, ఇంకొకటి లాజిక్ ఆర్ ఆటోమేటిక్. ఈ మాన్యువల్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఆపరేటరు ఇక్కడ గ్రాఫిక్స్‌లో ఈ యొక్క వాల్వ్ కమాండ్ ఇస్తాడో 0 to 100%లో ఎంతైనా ఇవ్వచ్చు. అప్పుడు దాని ఈక్వలెంట్ మిల్లీ యాంప్ ఉంటుంది కదా కరెంట్ సిగ్నల్, ఈ పిఎల్సి ఈ వాల్వ్‌కి పంపిస్తుంది. అప్పుడు ఆ కరెంట్ సిగ్నల్ తీసుకున్నాక వాల్వ్ దాన్ని బట్టి ఓపెన్ క్లోజ్ అవుతుందన్నమాట. ఆటోమేటిక్ అంటే మన లాజిక్స్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్ బట్టి కూడా ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటాయి. మన ప్రాసెస్ రిక్వైర్మెంట్ బట్టి, మీ లాజిక్ని బట్టి కూడా. తర్వాత ఇంకేముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, హీటర్ టెంపరేచర్ కంట్రోల్. మీ దగ్గర ఒక ఎలక్ట్రికల్ హీటర్ ఉంది. దాని యొక్క టెంపరేచర్ మనం వేరీ చేయొచ్చు. అప్పుడు మనకి పిఎల్సి ఒక 4 to 20 మిల్లీ సిగ్నల్ అనేది ఆ హీటర్కి పంపిస్తుంది. ఆ హీటరు ఈ యొక్క సిగ్నల్ బట్టి కూడా దాని టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా ఏఓ సిగ్నల్. గుర్తుంచుకోండి, ఈ హీటర్స్లో కూడా టైప్స్ ఉంటాయి. కొన్ని సింపుల్గా ఆన్ ఆఫ్ హీటర్స్ ఉంటాయి. అయితే అది ఆన్లో ఉంటుంది, లేదా ఆఫ్లో ఉంటుంది. ఈ హీటర్ ఏంటంటే టెంపరేచర్ని వేరీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం రూమ్ టెంపరేచర్ నుంచి ఒక 200 డిగ్రీస్, 300 డిగ్రీస్, 500 డిగ్రీస్ మెయింటైన్ చేయగలదు ఆ హీటరు. మనం ఇచ్చిన కమాండ్ సిగ్నల్ బట్టి అది ఆ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. డిజిటల్ హీటర్స్ ఉంటాయి, అంటే ఆన్ ఆఫ్ హీటర్స్ ఉంటాయి. ఇలాగా వేరియబుల్ టెంపరేచర్ హీటర్స్ కూడా ఉంటాయి. మీ దగ్గర ఏ హీటర్ ఉందనేది దాన్ని బట్టి సిగ్నల్ ఉంటుంది. అది ఓన్లీ ఆన్ ఆఫ్ హీటర్ అనుకోండి, దానికి డిజిటల్ సిగ్నల్ సరిపోద్ది, అనలాగ్ అవసరం లేదు. లేదు టెంపరేచర్ వేరీ చేసుకోవచ్చు అనుకుంటే కనుక అది అనలాగ్ సిగ్నల్. ఇంకేముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, మన పిఎల్సిలో ఉన్న మెజర్మెంట్ వాల్యూస్ ఉంటాయి కదా, అనలాగ్ వాల్యూస్, కరెంటు, వోల్టేజ్ లాంటివి. మనం పిఎల్సి నుంచి వేరే థర్డ్ పార్టీ డివైస్ పంపించాలనుకోండి, అప్పుడు కూడా అనలాగ్ అవుట్పుట్ మనం యూజ్ చేస్తాం. 4 to 20 మిల్లీ. ఎప్పుడు అవి అనలాగ్ వాల్యూస్ అయితే కనుక, మోస్ట్లీ అనలాగ్ వాల్యూసే ఉంటాయి. ఈ విధంగా పిఎల్సిలో చాలా రకాల అనలాగ్ అవుట్పుట్స్ ఉంటాయి. మనకి మోస్ట్ కేసెస్లో ఈ అనలాగ్ ఇన్పుట్స్కి కానీ, అనలాగ్ అవుట్పుట్స్కి కానీ 4 to 20 మిల్లీ సిగ్నల్ని యూజ్ చేస్తాం. ఓకే, అయితే మెజర్మెంట్ పర్పస్ లేదా కంట్రోల్ పర్పస్. అనలాగ్ ఇన్పుట్స్ అనేవి మెజర్మెంట్ పర్పస్, ఈ అనలాగ్ అవుట్పుట్స్ అనేవి కంట్రోల్ పర్పస్. ఈ రెండు కేసుల్లో కూడా
మీరు పని చేసినప్పుడు 4-20 మిలియన్ సిగ్నల్స్ మీద క్లారిటీ ఉండాలి. వీటి మీద ఎంత గ్రిప్ ఉంటుందో అప్పుడు వీటికి సంబంధించిన ఇన్‌స్ట్రుమెంట్స్ గానీ, లేదా పీఎల్సీ గానీ, మీరు ట్రబుల్ షూటింగ్ గానీ, మెయింటెనెన్స్ గానీ ఈజీగా చేయొచ్చు. దానికోసమే ఈ కోర్స్. మనం నెక్స్ట్ వీడియోస్‌లో ఈ 4-20 మిలియామ్ సెలక్షన్ ఏ విధంగా జరిగింది? ఎందుకు చేశారు? ఈ వాల్యూస్‌ని ఎందుకు తీసుకున్నారని మనం డీటెయిల్‌గా నేర్చుకుందాం. మన వీడియోస్‌ని, ఛానల్స్‌ని, కోర్సెస్‌ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. థాంక్ యూ. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.